నమో భగవతే రుద్రాయ 30/6/2025 అంటే మనకి స్కంద పంచమి ఉన్నది సోమవారం. ఆ రోజు మనం ప్రధానంగా మన జాతకంలో కాలసర్ప దోషాలు ఉన్నా లేదా వివాహంలో ఆలస్యం అవుతున్నా లేదా సంతానంలో ఆటంకాలు ఉన్నా లేదా ఉద్యోగంలో అభివృద్ధి లేకపోయినా సరే మనం ఈ స్కంద పంచమి రోజు కొన్ని పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా కాలసర్ప దోషాలు ఉన్నవారు ఈ స్కంద పంచమి రోజు దగ్గరలో ఉన్నటువంటి శివాలయమునకు వెళ్ళి మీరు శివుడికి అభిషేకం ఖచ్చితంగా జరిపించుకోవాలి. అలాగే రాహుకేతువులకి పూజను కూడా జరిపించుకోవాలి. ఈ స్కంద పంచమి రోజు ప్రాతకాలాన్ని నిద్ర లేచి చక్కగా తలస్నానం అంతా కూడా చేసుకుని నూతన వస్త్రములు ధరించిన తరువాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయము గాని లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గాని లేదా జంట సర్పాలు ఉన్నటువంటి దేవాలయం వద్దకు గాని వెళ్ళి మీరు మీ యొక్క పేరు గోత్రనామములు చెప్పుకుని మీ సమస్య ఏంటో కూడా అక్కడ మీరు సంకల్పం విధిగా చెప్పుకోవాలి. చెప్పుకున్న తరువాత మీరు పంచామృతములతో అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి గాని లేదా శివునికి గాని మీరు అభిషేకం జరిపించుకోవాలి. సాధారణంగా సోమవారం నాడు శివాలయ దర్శనం అంతా కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అయితే మనకి ఈసారి స్కంద పంచమి సోమవారం నాడు రావడం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా కుజదోషం ఉన్నవారు గాని వివాహంలో ఆటంకాలు అంటే వారికి వివాహ సంబంధాలు దగ్గరగా వస్తూ మరలా తప్పిపోతూ మరలా వస్తూ అలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఖచ్చితంగా మీరు అభిషేకం జరిపించుకోవాలి. అలాగే వివాహం అయిన తరువాత సంతానములో జాప్యం అంటే వివాహం అయిన తరువాత కూడా వారికి వెంటనే సంతానము కలగకపోయినా సరే ఈ యొక్క కుజదోష పరిహారాలు గాని లేదా సంతానానికి సంబంధించినటువంటి పరిహారాలు గాని ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకు మనం సుబ్రహ్మణ్య స్వామినే ఆరాధించాలి. అయితే ఈ స్కంద పంచమి రోజు విధి విధానముగా ఉపవాసం ఉండి ఆ యొక్క స్కందుడు చుట్టూ సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ 11 సార్లు ఖచ్చితంగా మీరు ప్రదక్షిణా నమస్కారములు చేయాలి. ఇలా 11 సార్లు మీరు ప్రదక్షిణా నమస్కారములు చేసుకున్న తరువాత స్వామివారికి అంతా కూడా అర్చన చేసుకుని మీ యొక్క పేరు గోత్రనామములు మీ సమస్య ఏంటో ఆ సమస్య తీరాలి అని కూడా చెప్పుకుని స్వామివారికి పూజనంతా కూడా జరిపించుకోవాలి. జరిపించిన తరువాత మీరు అక్కడే కూర్చుని ఒక 108 సార్లు ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా జపించాలి. మనకి ఈ స్కంద పంచమి రోజు చేసినటువంటి ఈ పరిహారాల ద్వారా మనకి ఉన్నటువంటి ఈ యొక్క వివాహ సమస్యలు అవనివ్వండి కానీ లేదా సంతానంలో సమస్యలు అవనివ్వండి కానీ లేదా ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా లేదా ఉద్యోగంలో అభివృద్ధి పొందుదాము అనేటటువంటి ఆలోచన ఉన్నవారు కూడా ఈ స్కంద పంచమి రోజు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి మీకున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి ప్రతి సంవత్సరము కూడా స్కంద పంచమి అనేటటువంటిది ఆషాఢ మాసంలో శుక్లపక్ష పంచమి తిథికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.